దక్షిణ గంగ తెలుగు రాష్ట్రాల జీవనాడిగా పిలుచుకునే నది గోదావరి కేవలం ఒక జల ప్రవాహం కాదు, కోట్లాది మంది ప్రజలకు జీవనాధారం, సంస్కృతి సంప్రదాయాలకు ఆలవారం. కానీ త్రయంబకేశ్వరం వద్ద స్వచ్ఛమైన జలధారగా మొదలయ్యే గోదారమ్మ అంత్యఘట్టానికి చేరుకునేసరికి కాలుష్య కాసారంగా మారుతోంది. పవిత్రతకు నిలయమైన ఈ నది మానవ తప్పిదాల వల్ల విషతుల్యమవుతోంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అమూల్య సంపదను కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియచేస్తోంది. ఇప్పటికైనా నడుం బిగించకపోతే భవిష్యత్ తరాలకు తీవ్రమైన మూల్యం చెల్లించక తప్పని పరిస్థితి వస్తుందనటంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే పుష్కరాలు సమీపిస్తున్న వేళ కాలుష్య కాసారంగా మారిన గోదావరి ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇంతకు గోదావరి కాలుష్యానికి కారణాలు ఏమిటి? దీని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? ప్రస్తుతం మనం రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాటు వద్ద ఉన్నాం. చూస్తే కనుక ఇటు ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇటు కాలుష్యం అంతా కూడా గోదావరి నదిలో కలిసి ఇక్కడ తీరం అంతా కూడా కాలుష్యమయంగా తయారైంది. ప్రస్తుతం మనం చూడవచ్చు కోటిలింగాల ఘాటు వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పైనుంచి గోదావరి నదిలో పలు గ్రామాల నుంచి వచ్చినటువంటి చెత్త చెదారం అలాగే మురుగు మొత్తం కూడా ఎగువన గోదావరి నదిలో కలుస్తుండడం వల్ల ఇదంతా కూడా కలుషితమయంగా తయారైంది. ఈ గోదావరి తీరం మొత్తం కూడా చెత్త చెదారం అలాగే ప్లాస్టిక్ తో మొత్తం నిండుకుపోయింది. దక్షిణ భారతదేశానికి జీవనాడిగా పేరొందిన గోదావరి నది లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ కోట్లాది మంది గొంతు తడుపుతున్న మహానది. లక్షల కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తోంది. రాష్ట్రంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేస్తూ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా ఖ్యాతి తీసుకురావడంలో దీని పాత్ర ప్రముఖమైనది. అనేక చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రాలను కలుపుతూ సాగే గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగుతాయని నానుడి. ఇంతటి ఖ్యాతి కలిగిన నది క్రమంగా ప్రభావం కోల్పోతోంది. ప్రకృతి సహజసిద్ధంగా గలగల పారాల్సిన గోదావరి కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది. కోట్లాది మందికి జీవనాధారమైన ఈ మహానది మానవ నిర్లక్ష్యంతో తన స్వచ్ఛతను కోల్పోతోంది. ఒకప్పుడు నిర్మలంగా ప్రవహించిన గోదావరి జలాలు నేడు మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక కాలుష్యంతో కలుషితమవుతున్నాయి. గోదావరి తీరాన వెలిసిన ఎన్నో నగరాలు, పట్టణాల నుంచి వచ్చే మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా నదిలో కలుపుతుండటమే కాలుష్యానికి దారితీస్తోంది. రాజమహేంద్రవరం, పైన భద్రాచలం, రామగుండం లాంటి పట్టణాలు, నగరాల నుంచి మురుగునీరు ఎటువంటి శుద్ధి ప్రక్రియ లేకుండా నేరుగా నదిలోకి ప్రవహిస్తోంది. ఇళ్లు, హోటళ్లు, ఆసుపత్రుల నుండి వెలువడే వ్యర్థాలు నదిని ఒక పెద్ద మురికి కాలువగా మారుస్తున్నాయి. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయనాలు నదిలో కలవడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటోంది. నది ఒడ్డున ఉన్న పేపర్ మిల్లులు, రసాయన పరిశ్రమలు, థర్మల్ పవర్ ప్లాంట్లు గోదావరి పాలిట శాపాలుగా మారాయి. శుద్ధి చేయని రసాయన వ్యర్థాలు, భారీ లోహాలు నది నీటి రంగు, స్వభావం మార్చేస్తున్నాయి. ఈ రసాయనాల వల్ల నీటిలోని ఆక్సిజన్ స్థాయి పడిపోయి వేలాది జలచరాలు, చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలు నది సహజ స్వరూపం దెబ్బతీసి పర్యావరణ సమతుల్యతను దూరం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యం జలచరాల ఆరోగ్యానికే కాకుండా ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది. గోదావరి కాలుష్యం ప్రకృతి సంపదకు పెనుముప్పుగా మారింది. స్వచ్ఛంగా ఉండాల్సిన గోదావరి నది రూపు మార్చుకుని చెత్తా చెదారంతో దర్శనమిస్తోంది. డ్రైనేజీ జలాలు, ప్లాస్టిక్ సునామీ వల్లే నది విపరీతంగా కలుషితమవుతోంది. ప్లాస్టిక్ వస్తువులు నదిలో వేయడం కాలుష్యాన్ని పెంచుతోంది. పండుగల సమయంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు కారణమవుతున్నాయి. పురుగు మందులు వర్షపు నీటితో కలిసి నదిలో చేరుతున్నాయి. రోజూ టన్నుల కొద్దీ ప్లాస్టిక్ కవర్లు, సీసాలు నదీ గర్భాన్ని ఊపిరాడకుండా చేస్తున్నాయి.
ప్రస్తుతం మనం చూడవచ్చు రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ప్రధాన కూడలిలో ఉన్నటువంటి ప్రధాన కాలువను మనం చూస్తున్నాం. చూస్తే ఈ కాలువ మొత్తం కూడా చెత్త ఎలా పేరుకుపోయింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రజలు వినియోగిస్తున్నటువంటి ఈ చెత్త చెదారం అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా కాలువల్లో వేస్తున్నారు. ఆ కాలువలు మొత్తాన్ని కూడా ఈ ప్రధాన కాలువలోకి చేరుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు మొత్తం పెద్ద ఎత్తున ఈ చెత్త అనేది పేరుకుపోయి మొత్తానికి కాలువలకు అడ్డుపడే పరిస్థితిని కలిగిస్తుంది. నమ్మకాలు ఆచారాలు కూడా తెలియకుండానే గోదావరిని దెబ్బతీస్తున్నాయి. వినాయక చవితి, దుర్గాష్టమి వంటి పండుగల తర్వాత రసాయన రంగులతో చేసిన విగ్రహాలను నదిలో నిమజ్జనం చేయడం, పుష్కరాలు పండుగల సమయంలో లక్షలాది మంది వదిలేసే బట్టలు, పూజా సామగ్రి, షాంపూలు, సబ్బుల వల్ల నీరు తీవ్రంగా కలుషితమవుతోంది. నదీ తీరాల్లో సగం కాలిన శవాలు బూడిద నదిలో వేయడం వల్ల నీటి నాణ్యత దారుణంగా పడిపోతోంది. ఆధునిక వ్యవసాయం పేరిట అంతర్గత విషాన్ని కలుపుతున్నారు. రైతులు పంటల దిగుబడి కోసం వాడే మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగు మందులు వర్షపు నీటితో కొట్టుకువచ్చి గోదావరిలో కలుస్తున్నాయి. ఈ ప్రక్రియ వల్ల నదిలో యూట్రోఫికేషన్ జరిగి గుర్రపుడెక్క విపరీతంగా పెరిగిపోతుంది. కాలుష్యానికి పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయ రసాయనాలు కూడా కారణమవుతున్నాయి. రాజమండ్రిలో మనకి 65 MLD రోజు వాటర్ ట్యాంకుల ద్వారా పంప్ చేసి అది రాజమండ్రి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ట్యాంకుల ద్వారా పబ్లిక్కి కుళాయిల ద్వారా సప్లై చేస్తారు. అది మనం స్నానం చేసి లెట్రిన్కి వెళ్ళి కాపోటలది హాస్పిటల్ వ్యర్థాలు అన్నీ కలిసి తిరిగి ఒక 60 MLD వచ్చేస్తుంది. అది ఎక్కడ కలుపుతారు? గోదావరిలో కలుపుతారండి. వచ్చే ఏడాది పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో గోదావరిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం నడుం బిగించింది. నీటిని శుద్ధి చేసేందుకు భారీగా మురుగు శుద్ధి కేంద్రాలు నిర్మిస్తోంది. రాజమహేంద్రవరంలో 85 MLD మురుగును శుద్ధి చేసేలా అధునాతన STPలను ఆగస్టు కల్లా అందుబాటులోకి తెచ్చేలా పనులు ముమ్మరం చేసింది. నగర శివారు విస్తరిస్తుండటంతో అక్కడ కూడా మరో 4 చోట్ల మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో 292 గ్రామాల పరిధిలో మురుగుశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నగరంలో నిషేధించడం సహా వినియోగాన్ని జీరో స్థాయికి తీసుకువచ్చేలా కార్యాచరణను అమలు చేస్తోంది. రానున్న పుష్కరాల నేపథ్యంలో వచ్చే ఏడాదిలో జూన్లో పుష్కరాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో గోదావరి నదిని కలుషిత రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. దీనికోసం ఇప్పటికే నదీ తీరాన పర్యటించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే ఈ గోదావరి నదిలో మురుగునీరు కలుస్తుందో ఆయా ప్రాంతాలను మొత్తం పరిశీలించి వాటన్నిటికి సంబంధించి నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ రాజమహేంద్రవరం నగరంలో నుంచి వచ్చేటువంటి మురుగు ప్రధాన కాలువ ఇది. ఈ ప్రధాన కాలువ నుంచి నగరంలో ప్రతిరోజు కూడా 100 MLD నీరు అనే మురుగునీరు అనేది వస్తూ ఉంటుంది. ఈ మురుగునీరు అనేది ప్రస్తుతం కేవలం 30 MLD మురుగునీటిని మాత్రమే, అంటే 30% నీటిని మాత్రమే శుద్ధి చేస్తున్న పరిస్థితి ఉంది. 70% నీటిని శుద్ధి చేయకుండా నేరుగానే ఇట నదిలో కలుపుతున్న పరిస్థితి నెలకొంది. నదిని పూజించడం, పుష్కరాలు నిర్వహించుకోవడం అంటే కేవలం హారతి ఇవ్వడం కాదు, దానిని స్వచ్ఛంగా ఉంచడం కూడా. గోదావరి నది కాలుష్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు మనం ఒక ఎండిపోయిన విషపూరితమైన నదిని మాత్రమే మిగల్చగలం. పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించడం, ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారానే ప్రాణాధార లాంటి గోదావరిని మనం కాపాడుకోగలం. వాస్తవానికి గోదావరిలో కలుస్తున్న నగర గ్రామాలకు సంబంధించిన మురిగే కాలుష్యం ఎక్కువ. మనకు సంబంధించిన 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒకటి భద్రాచలం దగ్గర ఉన్న ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళు సరిగా శుద్ధి చేయకుండానే గోదావరిలో వదులుతున్న ఆలోచన ఉంది. ఆ గవర్నమెంట్ కూడా రాసి దాని మీద చర్యలు తీసుకునేలాగా చేస్తాం. ఒకటి భద్రాచలం దగ్గర పేపర్ మిల్లుకు సంబంధించిన సమస్య, రాజమండ్రి పేపర్ మిల్లుకు సంబంధించిన సమస్య. ఏదైతే ఆఫ్టర్ ట్రీట్మెంట్ తీసుకెళ్ళి లంకల్లో వదులుతున్నారో అది కూడా ఇంకా సరైన ఇంకా లెవెల్కి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి మొన్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాని మీద కూడా చర్యలు తీసుకొని ఏ విధంగా ఇంకా శుద్ధి చేసు ఆల్రెడీ శుద్ధి చేస్తూ ఉన్నారు, ఇంకా స్టాండర్డ్ ఇంకా మార్చడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. గోదావరి నదిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తి పైన, ప్రతి పౌరుడి పైన ఉంది. ఇది ప్రభుత్వాల యొక్క బాధ్యతో, లేకపోతే అధికారుల యొక్క బాధ్యతో, పారిశుధ్య కార్మికుల యొక్క బాధ్యత అన్న ఆలోచన పక్కన పెట్టి ఇది మనందరి బాధ్యత అన్నది ఆలోచించాల్సిన అవసరం కనబడతా ఉంది.
గోదావరి కేవలం ఒక నది కాదు, కోట్లాది మంది జీవితాలకు ఆధారం. కాలుష్యాన్ని అరికట్టి నదిని పరిరక్షించడం ప్రభుత్వాలకే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. ఇవాళ తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే రేపటి తరాలకు స్వచ్ఛమైన గోదావరిని అందించగలవు. గోదావరి బావుంటేనే జీవనధార బాగుంటుంది అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. మేల్కొందాం, మన గోదారమ్మను రక్షించుకుందాం అంటూ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. వచ్చే ఏడాది పుష్కరాల నాటికి స్వచ్ఛ గోదావరిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు గోదావరి నదీ తీరాన్ని కాలుష్యమయంగా మారుస్తున్నాయి. ప్రత్యేకించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పెద్ద ఎత్తున వినియోగించడం వల్ల గోదావరి నదిలో కలవడం వల్ల ఇదంతా కూడా కాలుష్యమయంగా మారుతోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించి గోదావరి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పం తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ప్రధాన కూడలిలో ఉన్నటువంటి ప్రధాన కాలువను మనం చూస్తున్నాం. చూస్తే ఈ కాలువ మొత్తం కూడా చెత్త ఎలా పేరుకుపోయింది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రజలు వినియోగిస్తున్నటువంటి చెత్త చెదారం అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా కాలువల్లో వేస్తున్నారు. ఆ కాలువలు మొత్తాన్ని కూడా ఈ ప్రధాన కాలువల్లోకి చేరుతుంది. దీనివల్ల గోదావరి నదిలో టన్నుల కొద్దీ ఈ వ్యర్థాలు, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మురుగు కూడా చేరడం వల్ల పూర్తి స్థాయిలో కాలుష్య కాసానంగా మారుతుంది. దీని పరిస్థితిని మొత్తం మార్చాలని ఈ పర్యావరణవేత్తలు అలాగే ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్న పరిస్థితి. ప్రత్యేకించి ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగించకుండా నివారించడం, ప్లాస్టిక్ను ఒకవేళ వేసినప్పుడు కూడా దాన్ని తొలగించి దాని నుంచి విద్యుత్ వినియోగించేటటువంటి అలాగే సంపదగా తయారు చేసేటువంటి ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. వీటన్ని కూడా వీలైనంత త్వరలోనే ఏర్పాటు చేసి ఈ మురుగు సహా ఈ ప్లాస్టిక్ లేకుండా కాలువలను శుద్ధంగా ఉంచేలా చేసినప్పుడే ఈ కాలుష్యానికి నివారణ జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం సహా రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధిస్తేనే కాలుష్యానికి అంతం అవుతుందని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు.